హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆప్టివాల్యూ టెక్ కన్సల్టింగ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీ అండి. వీళ్ళేంటంటే జూన్ 2011లో ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఏ టైప్ ఆఫ్ టెక్నికల్ సొల్యూషన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే డేటా ఇంటిగ్రేషన్ అని, ఏపీఐ మేనేజ్మెంట్ అని, దీంతో పాటు ఈ టెలికాం కంపెనీస్కి కావాల్సిన బిల్లింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేలాగా బిజినెస్ సపోర్ట్ సిస్టము, ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్స్ అని, టెలికమ్యూనికేషన్ సొల్యూషన్స్ తో ప్రొవైడ్ చేయడంతో కాకుండా క్లౌడ్ సొల్యూషన్స్ అండ్ డెవాప్స్ అండ్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏ లొకేషన్స్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే బెంగళూరు, యుఎస్ఏ, ఆస్ట్రేలియా లొకేషన్స్ లో వీళ్ళ ఆఫీసెస్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 70 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 70 to 80 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 20+ కంట్రీస్ లో వీళ్ళు 500+ టెక్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు న్యూ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అంటే ఏఐ అండ్ డ్రోన్ టెక్నాలజీస్ మీద ఎక్స్పెషల్లీ ఇవి వచ్చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్ లైక్ డిఫెన్స్ అని, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి యూజ్ అయ్యేలాగా, ఇది వచ్చేసి లాంగ్ రన్లో పే ఆఫ్ అయ్యేలాగా మాకు న్యూ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీంతో పాటు మనం డొమెస్టిక్ వైజ్గా వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే డొమెస్టిక్ నుంచి వీళ్ళకి 94% రెవెన్యూ వస్తుంటే ఇంటర్నేషనల్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 5% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ స్టేట్ వైజ్గా మీకు రెవెన్యూ కావాలంటే కూడా మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే FY24లో పర్టికులర్గా స్మాల్ డ్రాప్ అయితే కనపడింది. దీనికి గల రీజన్స్ ఏం చెప్తున్నారంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది, అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం వల్ల స్మాల్ డ్రాప్ అయితే చూసామన్నట్టు చెప్తున్నారు. బట్ ప్రాఫిట్లో మాత్రం సిగ్నిఫికెంట్గా గ్రో అయితే వచ్చారు, 2 crores నుంచి 12 crores పైగా. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే అసెట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 23 crores నుంచి 47 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు నెట్వర్త్ కూడా మీరు చూసినట్లయితే 12 crores నుంచి 31 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ర్యాపిడ్ గా జరిగింది అనేది మీకు అర్థమైంది అసెట్స్ చూసినట్లయితే. అండ్ నెట్వర్క్ కానీ అసెట్స్ కానీ పాస్ట్ 2 years నుంచి మీరు చూసుకున్నట్లయితే నియర్లీ డబుల్ అయ్యాయండి. వీటితో పాటు డెప్ట్ ఈక్విటీ రేషియో చూసుకున్నట్లయితే 0.17 ఉందండి. ఇది కూడా చాలా తక్కువగా ఉంది. లివరేజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు రిటర్న్ మెట్రిక్స్ మనం చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 38% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 50% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే క్యాపిటల్ అనేది ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకొని రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా కానీ లేదా ప్రాఫిటబిలిటీ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫినాన్షియల్స్ వైజ్గా మనం చెప్పాలంటే ఓన్లీ రెవెన్యూలో డ్రాప్ కనపడినప్పటికీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ రిటర్న్ మెట్రిక్స్ పరంగా కానీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, September 2 ఓపెన్ అయ్యి 4th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేరు, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 80 to 84 పర్ షేరు, లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 51 crores రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,68,800 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా మీరు చూసుకున్నట్టయితే ఆప్టివాల్యూ కూడా ఇక్కడ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ స్టెబిలిటీ అండ్ సైజ్ పరంగా కూడా డెవ్ ఇన్ఫోటెక్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈబిటా కానీ, ప్యాట్ కానీ, రిటర్న్ మెట్రిక్స్ కానీ లేదా గ్రోత్ స్ట్రాటజీస్ కానీ, హై మార్జిన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్టివాల్యూ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, ప్రాఫిట్లో గ్రోత్ కానీ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ లీవరేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 91% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా రాకపోయినా ఓవరాల్ బిజినెస్ మీద, క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూలో ప్రస్తుతానికైతే కన్సిస్టెన్సీ అనేది లేదండి. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ప్లీజ్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ సెగ్మెంట్ లో మెయిన్ బోర్డ్ లో ఇంకా మంచిగా కంపెనీస్ బెటర్ గా పర్ఫామ్ చేసే కంపెనీస్ కూడా ఉంటే మీరు అనాలిసిస్ చేసి లేదా ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఆపర్చునిటీగా తీసుకొని మాత్రమే నేను ఇన్వెస్ట్
రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ యువర్ ఇన్వెస్టింగ్. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 18% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.